హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అలాగే సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది. రెండు లింక్స్ కూడా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే మీకు పైన అయితే అప్డేట్ చేశారు, గమనించవచ్చు. రైట్ సైడ్ మీకు ఎన్టీపీసీ మాక్ టెస్ట్ అలాగే మనకి సిటీ ఇంటిమేషన్ లింక్ సంబంధించి ఓకే. యాక్చువల్గా మనకి ఎగ్జామ్స్ అనేవి 5th జూన్ నుండి 24th జూన్ దాకా 16 డేస్ అయితే ఉన్నాయి కదా. ఎవరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్నది అయితే మనకి క్లారిటీ లేదు. మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే సిటీ ఇంటిమేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మీకు ఏదైతే లింక్ ఇచ్చారో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక సో మీకు కనుక 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఉంటే మీకు సిటీ ఇంటిమేషన్ అనేది ఏ సిటీలో పడింది, ఏ రోజున పడింది అన్న డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ మీకు 10 డేస్ బిఫోర్ కనుక ఎగ్జామ్ లేకపోతే యువర్ సిటీ ఇంటిమేషన్ ఈజ్ నాట్ ఎట్ లైవ్ అని చెప్పి ఇక్కడైతే రావడం జరుగుతుంది. అది ఎర్రర్ కాదు, మీకు 10 రోజుల ముందు ఉంటే మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా డైలీ చెక్ చేసుకుంటూ ఉండడమే. ఓకే, సో మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మాక్ టెస్ట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రైట్ సైడ్ మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీకు హాల్ టికెట్లు ఇచ్చిన రోల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ మీకు డిఫాల్ట్గా ఏం కావాలో ఓకే, మీకు ఎక్కువ శాతం క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో కావాలి, నేను కొన్ని మాత్రమే తెలుగులో చూసుకుంటానంటే ఇంగ్లీష్ పెట్టుకోండి. లేదా ఎక్కువ క్వశ్చన్స్ నేను తెలుగులోనే ఆన్సర్ చేస్తాను, కొన్ని మాత్రం డౌట్ ఉన్నవి ఇంగ్లీష్లో చూసుకుంటానంటే తెలుగు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ డిస్క్లైమర్ మీద టిక్ చేసి మీకు ఐఆమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఎగ్జామినేషన్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. క్వశ్చన్కి మీరు పిసికల్చర్ అంటే ఏంటి, ఎలా క్వశ్చన్స్ అనేవి చదువుకుని ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ పెట్టి ఓకే, సో ఆన్సర్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఆన్సర్ పెట్టకుండా జస్ట్ మీకు నెక్స్ట్ అని కొట్టేసాను కాబట్టి రెడ్ కలర్లో వస్తుంది. అలా కాకుండా మీకు ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టి సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని పెట్టినట్లయితే ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో అంటే మార్క్ ఫర్ రివ్యూ అంటే మీకు ఈ విధంగా పర్పుల్ కలర్ వచ్చి ఇక్కడ ఈ విధంగా సింబల్ వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే మార్క్ ఇచ్చేస్తారు, రాంగ్ ఆన్సర్ అయితే నెగిటివ్ కూడా మీకు చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పి కొట్టినట్లయితే అంటే మీకు లాస్ట్లో ఒకసారి డౌట్ ఉంది, లాస్ట్లో ఒకసారి చూసుకోవడానికి వీలుగా, ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఆ విధంగా పెట్టుకున్నట్టు. మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ అయితే ఎవరో నెగిటివ్ మార్కింగ్ కూడా ఎవరు, ఎందుకంటే మీరు ఆన్సర్ అయితే చేయలేదు కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎగ్జామ్ అనేది. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ 1 మీద క్లిక్ చేసి డైరెక్ట్గా 1 దగ్గరికి ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవాలనుకుంటే క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం క్వశ్చన్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో మీరు ఇన్ కేసు ఈ క్వశ్చన్ మీకు ఇంగ్లీష్లో కావాలి, తెలుగులో అర్థం కావట్లేదు అనుకుంటే పైన ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ కావాలితే ఆ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కావాలితే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మీరు స్టార్టింగ్లో ఏ లాంగ్వేజ్ పెట్టుకున్నా సరే మిడిల్లో కూడా మీరు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మాక్ టెస్ట్కి సంబంధించిన వివరాలు అనేవి. ఇది క్వశ్చన్ మీరు ఎగ్జామ్ రాస్తే ఆన్సర్స్ అవి ఏవి రావు, జస్ట్ మీకు శాంపిల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే మనకి రైల్వే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే మనకి ఈ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అనేది, ఇది మాక్ టెస్ట్ అనేది. ఇది ఎన్టీపీసీకి సంబంధించిన అప్డేట్ అనేది. సో మీకు ఓపెన్ అవ్వకపోతే కంగారు పడకండి, మళ్ళీ రేపు చెక్ చేసుకోండి, అలా డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే 10 రోజుల ముందు మాత్రమే సిటీ ఇంటిమేషన్ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ అనేది మీ ఎగ్జామ్ డేట్ చూసుకున్న తర్వాత 4 రోజుల ముందు లాగిన్ అయినట్లయితే సేమ్ లింక్లో మీకు హాల్ టికెట్ అనేది అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మీకు తెలియదు కాబట్టి వేరే ఆప్షన్ లేదు, డైలీ చెక్ చేసుకుంటూ ఉండడమే. ఓకే, మీకు ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే 50కి పైగా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, ఓకే అలాగే హూ ఈస్ హూ పీడిఎఫ్స్ కానీ, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, లాస్ట్ 3 months కరెంట్ అఫైర్స్, ఇలా అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే ఉంటాయి. సో ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు.
మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ బై నౌ అని అయితే వస్తుంది. బై నౌ మీద క్లిక్ చేసి బై చేయాల్సి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల బై నౌ చేసిన తర్వాత కూడా మీకు బై నౌ వ్యూ ప్యాకేజ్ రాకుండా బై నౌ అని వస్తే కనుక మీరు జస్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేజ్ లిస్ట్లో చెక్ చేయండి. ఆటోమేటిక్గా 5 మినిట్స్ తర్వాత మీరు బై చేసిన ప్యాకేజ్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇది ఎన్టీపీసీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.